ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించి ఇంకొకసారి మనం చూసినట్లయితే కార్బన్ కాంపౌండ్స్ లో బేసిక్ కార్బన్ కాంపౌండ్స్ కంటైనింగ్ హైడ్రోకార్బన్స్ అండ్ దేర్ డిరైవేటివ్స్. కార్బన్ కాంపౌండ్స్ కంటైనింగ్ హైడ్రోకార్బన్స్ అండ్ దేర్ డిరైవేటివ్స్ అన్నమాట. అంటే హైడ్రోకార్బన్స్ ఉంటాయి, వాటి యొక్క ఉత్పన్నాలు ఉంటాయి అన్నమాట దీంట్లో ఆర్గానిక్ కెమిస్ట్రీలో. ఇక మనము కార్బన్ కి సంబంధించినటువంటి ద మ్యాజిక్ ఆఫ్ కార్బన్ అంటే కార్బన్ కు వెరీ ఇంపార్టెంట్ 3 ప్రాపర్టీస్ ఉన్నాయి. నెంబర్ 1 టెట్రా వ్యాలెన్స్. ఇందాక చూసాము ఎక్సైటెడ్ స్టేట్ లో 4 సింగిల్ ఎలక్ట్రాన్స్ కలిగి ఉండటం వల్ల ఇది టెట్రా వ్యాలెన్సీని కలిగి ఉంటుంది. ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. ఇక క్యాటినేషన్ ప్రాపర్టీ. మనం క్యాటినేషన్ ప్రాపర్టీ అంటే ఇది సెల్ఫ్ లింకేజ్. ఒకదానితో కార్బన్ ఏమవుతుందంటే లింకేజ్ అయ్యి అనేక చైన్స్ కాంపౌండ్స్ ని ఫామ్ చేస్తుంది. చైన్స్ అండ్ రింగ్ కాంపౌండ్స్ ని ఫామ్ చేస్తుంది కాబట్టి ఇది క్యాటినేషన్ ప్రాపర్టీ అంటారు దాన్ని. ఓకే, ఐసోమరిజం. ఇది థర్డ్ ఇంకొక ప్రాపర్టీ ఏంటంటే ఐసోమరిజం. కాంపౌండ్ హ్యావింగ్ సేమ్ మాలిక్యులర్ ఫార్ములా బట్ దే డిఫర్ ఇన్ ది స్ట్రక్చర్. చూడండి, కాంపౌండ్ వచ్చేసి సేమ్ మాలిక్యులర్ ఫార్ములా ఉంటుంది, సేమ్ మాలిక్యులర్ ఫార్ములా బట్ దే డిఫర్ ఇన్ ది స్ట్రక్చర్ అరేంజ్మెంట్ లో తేడా ఉండడం వల్ల ఇది ఒక సపరేట్ గా ఇంకొక కాంపౌండ్ ఫామ్ అవుతుంది అనమాట. దీన్ని మనం ఐసోమరిజం అంటాం. ఇది నెక్స్ట్ ఇంకొక క్లాస్ ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్ లో బాగా తెలుసుకుందాం. ఈ 3 ప్రాపర్టీస్ ఉండటం వల్ల కార్బన్ అది ద మ్యాజిక్ ఆఫ్ కార్బన్ అంటారు. అందుకే ఇది ఆర్గానిక్ కెమిస్ట్రీ అనే ఒక సపరేట్ చాప్టర్ నే ఒక బ్రాంచ్ ను సృష్టించడం జరిగింది కెమిస్ట్రీలో. ఓకే, ఇక టెట్రా వ్యాలెన్సీ అంటేనే మనకి ఏంటంటే ఇది 4 బాండ్స్ ను ఫామ్ చేసుకుంటుంది అనమాట. కార్బన్ చుట్టూ 4 బాండ్స్ ఉంటాయి. ఎప్పుడైనా 4 బాండ్స్ ఉంటాయి. అవి సింగిల్ బాండ్సా డబుల్ బాండ్సా పక్కన పెడితే 4 బాండ్స్ ఉంటాయి అనేది గుర్తుపెట్టుకోండి. ఇక ఫస్ట్ సింగిల్ బాండ్ చూసినట్లయితే సి బాండ్ సి ఉంటుంది. కార్బన్ లో ఓన్లీ సింగిల్ బాండ్స్ ఉన్నాయంటే దానికి ఎగ్జాంపుల్ మీథేన్ స్ట్రక్చర్ తీసుకోవచ్చు, ఈథేన్ స్ట్రక్చర్ తీసుకోవచ్చు. మీథేన్ అంటే CH4 స్ట్రక్చర్, ఈథేన్ అంటే C2H6 స్ట్రక్చర్. ఇక సిగ్మా బాండ్ అంటే చూడండి sp3 హైబ్రిడేషన్ ఉంటుంది అనమాట. ఓన్లీ సిగ్మా బాండ్ అని అంటే ఏంటి, sp3 హైబ్రిడేషన్. గుర్తుపెట్టుకోవాలి మీరు ఇవన్నీ. ఇక స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే టెట్రాహైడ్రల్ స్ట్రక్చర్ ఉంటుంది. 109 degrees 28 minutes బాండ్ యాంగిల్ ఉంటుంది. బాండ్ లెంత్ 1.54 యాంగ్స్ట్రామ్ మినిట్స్ ఉంటుంది. ఇదంతా కూడా మన 3 పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. చెప్పండి, సిగ్మా బాండ్ అంటే హైబ్రిడేషన్ ఏంటంటే టక్ అని చెప్పాలి sp3. స్ట్రక్చర్ ఏంటంటే టెట్రాహైడ్రల్ స్ట్రక్చర్. బాండ్ యాంగిల్ ఎంత అంటే 109 degrees 28 minutes. బాండ్ లెంత్ ఎంత అంటే 1.54 యాంగ్స్ట్రామ్ మినిట్స్. సో ఎగ్జాంపుల్స్ ఏంటంటే మీథేన్ అండ్ ఈథేన్ ఎగ్జాంపుల్స్. ఓకే, నెక్స్ట్ వెళ్దాం డబుల్ బాండ్ కి వెళ్దాం. నెక్స్ట్ డబుల్ బాండ్ అంటే సి డబుల్ బాండ్ సి ఉంటుందంటే ఇది ఒక సిగ్మా బాండ్ ఒక పై బాండ్ ఉంటేదాన్ని మనం డబుల్ బాండ్ అని పిలుస్తాం. అంటే డబుల్ బాండ్ లో 2 బాండ్స్ కనపడుతున్నాయి కదా మీకు ఇక్కడ. ఈ 2 బాండ్స్ లో ఒకటి ఏంటంటే సిగ్మా బాండ్ ఉంటుంది, ఇంకొకటి డబుల్ బాండ్. ఇవి గుర్తులు అనమాట. సిగ్మా బాండ్ అంటే ఇది, అట్లాగే పై బాండ్ అంటే ఇది అనమాట. ఈ విధంగా గుర్తులు ఉంటాయి. ఇక హైబ్రిడేషన్ ఏంటంటే sp2 హైబ్రిడేషన్ ఉంటుంది. స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది, ట్రైగోనల్ ప్లేనార్ స్ట్రక్చర్ ఉంటుంది. బాండ్ యాంగిల్ 120 degrees బాండ్ యాంగిల్ ఉంటుంది. 1.34 యాంగ్స్ట్రామ్ మినిట్లు ఉంటుంది అనమాట. ఇది బాండ్ లెంత్ అనమాట. ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లే కనుక ఈథీన్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటారు C2H4. అట్లాగే ప్రోపీన్ ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు C3H6 అనమాట. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్లయితే ట్రిపుల్ బాండ్ సి అనేటటువంటి దాన్ని మనం ఇక్కడ చూసినట్లయితే సి ట్రిపుల్ బాండ్ లో ఇక్కడ ఒక సిగ్మా బాండ్ 2 పై బాండ్స్ ఉంటాయి. ఒక సిగ్మా బాండ్ 2 పై బాండ్స్ ఉంటాయి. ఇది హైబ్రిడేషన్ ఏంటంటే sp హైబ్రిడేషన్ ఉంటుంది. sp హైబ్రిడేషన్ తో పాటు స్ట్రక్చర్ ఎలా ఉంటుంది సార్ అంటే స్ట్రక్చర్ వచ్చేసి లీనియర్ స్ట్రక్చర్ అనమాట. ఒక రేఖీయ నిర్మాణం కలిగి ఉంటుంది. బాండ్ యాంగిల్ 180 degrees ఉంటుంది. బాండ్ లెంత్ 1.20 యాంగ్స్ట్రామ్ మినిట్స్ ఉంటుంది అనమాట. వెరీ ఇంపార్టెంట్, ఇవి పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇక ఎథిలీన్ స్ట్రక్చర్ మనం ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే సి ట్రిపుల్ బాండ్ సి ఇలా ఉంటే ట్రిపుల్ బాండ్ అంటే ఒక సిగ్మా బాండ్ 2 పై బాండ్స్ ఉంటాయి అనమాట. ఇది స్ట్రక్చర్. ఓకే, మనం నెక్స్ట్ దీని తర్వాత ఇవి 3 బాండ్స్ 1కి 2 సార్లు చూసి గుర్తుపెట్టుకోండి. ఇక క్యాటినేషన్ పవర్ మనం ఇందాక చెప్పాము, సెల్ఫ్ లింకేజ్ అనమాట. కార్బన్ ఇంకో కార్బన్ తో లింక్ అవుతూ అనేక బాండ్స్ ను ఫామ్ చేసుకుంటూ పెద్ద చైన్ స్ట్రక్చర్స్, రింగ్ స్ట్రక్చర్స్ ను ఫామ్ చేస్తుంది అనమాట. ఈ ప్రాపర్టీని మనం ఏమంటాం, క్యాటినేషన్ ప్రాపర్టీ అని పిలుస్తారు. ఇది కార్బన్ కు హై క్యాటినేషన్ ప్రాపర్టీ ఉంటుంది అనమాట. అందుకని ఎక్కువ బాండ్స్ ను ఫామ్ చేసుకుంటుంది. ఇక టైప్స్ ఆఫ్ కార్బన్ చైన్స్ తీసుకుంటే చూడండి, ఇట్లా బాండ్స్ ఫామ్ చేసినప్పుడు ఇది క్యాటినేషన్ చూపించినప్పుడు ఇట్లా చైన్ అంటే ఒకదానికొకటి కార్బన్ ఇలా టోటల్ గా చైన్ స్ట్రక్చర్ ఫామ్ కావచ్చు. అలాగే కార్బన్ చైన్ ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ బ్రాంచ్ ఉంటుంది. ఇట్లా బ్రాంచ్ స్ట్రక్చర్స్ తో కూడా ఫామ్ కావచ్చు. రింగ్ స్ట్రక్చర్స్ ఫామ్ ఒకదానికొకటి రింగులు ఫామ్ చేసుకోవచ్చు. 5 రింగులు 10 రింగులు 9 రింగులు 20 రింగులు అట్లా మొత్తం రింగ్ స్ట్రక్చర్స్ ఫామ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా కార్బన్ అనేక బాండ్స్ ని ఫామ్ చేసుకుని కాంపౌండ్స్ ని ఫామ్ చేస్తుంది. ఇక ఐసోమరిజం అంటే ఇందాక చెప్పాను, కాంపౌండ్ హ్యావింగ్ ది సేమ్ మాలిక్యులర్ ఫార్ములా అండ్ డిఫర్ ఇన్ ది స్ట్రక్చర్ ఇస్ కాల్డ్
ఐసోమరిజం అండ్ ద కాంపౌండ్స్ ఆర్ కాల్డ్ ఐసోమర్స్ అంటారన్నమాట. అంటే సేమ్ మనకు మాలిక్యులర్ ఫార్ములా ఉంటుంది కానీ స్ట్రక్చర్ వేరుగా ఉంటుంది అనమాట. ఇది మనం ఐసోమరిజం అంటాం. దీని గురించి ఇంకా తర్వాత మనం ఫ్యూచర్ లో నెక్స్ట్ క్లాసెస్ లో క్లియర్ గా తెలుసుకుందాం. ఆర్గానిక్ బేసిక్స్ తో సహా నేర్చుకోండి. సెకండ్ ఇయర్ లో ఆర్గానిక్ కెమిస్ట్రీ మీకు చాలా ఎలాబరేట్ గా ఉన్నది. 50% ఆర్గానిక్ కెమిస్ట్రీనే ఇక్కడ ఉంది ఇంటర్మీడియట్ లో. కాబట్టి బేసిక్స్ నుంచి ఫస్ట్ ఇయర్ బాగా నేర్చుకుంటే సెకండ్ ఇయర్ లో క్లియర్ గా అర్థమవుతుంది. కాబట్టి క్లాసెస్ రెగ్యులర్ గా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక మనము వాట్ ఈస్ ది నెక్స్ట్ చాప్టర్స్ అంటే ఇవన్నీ క్లాసిఫికేషన్ ఆఫ్ హైడ్రోకార్బన్స్, నామన్క్లేచర్ ఆఫ్ హైడ్రోకార్బన్స్, డీప్ డైవ్ అండ్ ఇంటూ ఐసోమరిజం, అట్లాగే ఆర్గానిక్ రియాక్షన్స్, ఆల్కేన్స్, ఆల్కిన్స్, ఆల్కైన్స్ అండ్ బెంజీన్, ఇవన్నీ కూడా మనం క్లియర్ గా నెక్స్ట్ క్లాసెస్ లో చూడడం జరుగుతుంది. ఓకే, ఐ విల్ స్టాప్ హియర్ అండ్ ఐ విల్ కంటిన్యూ ది నెక్స్ట్ క్లాస్. 1-2 సార్లు వీడియో చూడండి. ఆర్గానిక్ కెమిస్ట్రీ బేసిక్స్ తో సహా నేర్చుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూశారుగా ఫ్రెండ్స్, బోర్డ్ ఎగ్జామ్స్ లో 100% మార్కులు సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. సరైన ప్లానింగ్, వేద కెమిస్ట్రీ సపోర్ట్ ఉంటే టాప్ మార్కులు మీ సొంతం. ఇకపై మన ఛానల్లో జూనియర్ కెమిస్ట్రీ, సీనియర్ కెమిస్ట్రీ, సిలబస్, సబ్జెక్ట్ ఎక్స్ప్లెనేషన్ తో పాటు అన్ని సబ్జెక్టులకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్, 4 మార్క్స్ క్వశ్చన్స్, 8 మార్క్స్ క్వశ్చన్స్ సిరీస్ రాబోతోంది. అంతేకాదు లేటెస్ట్ బ్లూ ప్రింట్, లేటెస్ట్ సిలబస్, సెకండ్ ఇయర్ సిలబస్, డిఫరెంట్ బ్లూ ప్రింట్స్, ఓల్డ్ పేపర్స్ మరియు బోర్డు స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ వివరాలన్నీ క్లియర్ గా మీకు సిరీస్ రూపంలో అందించడం జరుగుతుంది. ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ కావాలని స్టూడెంట్స్ అడుగుతున్నారు. వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్, అట్లాగే మెటీరియల్స్ మరియు ఇన్స్టెంట్ అప్డేట్స్ అన్ని మన వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. కింద డిస్క్రిప్షన్ లో వాట్సాప్ ఛానల్ లింక్ ఇచ్చాను. ఇప్పుడే క్లిక్ చేసి ఫాలో అవ్వండి. స్పెషల్ రిక్వెస్ట్ ఫర్ యూ, మీరు కనుక విద్యార్థులైతే ఎగ్జామ్స్ లో మీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా మంచి మార్కులు సాధించడానికి ఈ వీడియోను ఇప్పుడే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఒకవేళ మీరు పేరెంట్స్ అయితే మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం, వారి ఎగ్జామ్స్ లో టాప్ స్కోర్ సాధించడం కోసం ఈ వీడియోని తప్పకుండా మీ పిల్లలకు చూపించండి, షేర్ చేయండి. ఇక గౌరవనీయులైన లెక్చరర్స్ అయితే మన విద్యార్థులకు సబ్జెక్ట్ పైన మరింత పట్టు రావడానికి ఈ ఇన్ఫర్మేషన్ని మీ స్టూడెంట్స్ వాట్సాప్ గ్రూపులో షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాను. గుర్తుపెట్టుకోండి, ఇది మీ ఛానల్, మీ సక్సెస్ కోసం ఎల్లప్పుడూ తోడుండే ఛానల్. అందుకే వెంటనే ఈ వీడియోస్ని లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని ఇంపార్టెంట్ వీడియోస్ కోసం మిస్ కాకుండా ఉండటానికి ఇప్పుడే వేద కెమిస్ట్రీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్ everyone. Thank you for watching. Keep learning, keep rocking. Thank you very much.